హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ చూసారా వర్షం అయితే ఎలా పడుతుందో. లాస్ట్ వీక్ పడిందండి వర్షం. అసలు చాలా బీభత్సంగా పడిందనుకోండి. చాలా భయమేసేసింది నాకైతే. వానతో పాటి గాలి కూడా చూసారా ఆ చెట్టయితే మా ఇంట్లోకొచ్చి మళ్ళీ బయటెళ్ళిందండి. అంత గాలైతే వచ్చేసింది. ఒక్క నిమిషం భలే భయపడిపోయాను అసలు నేనైతే. అంత వర్షం పడిందనమాట. లాస్ట్ వీక్‌లో పడింది. ఏ డే పడిందనేది నాకైతే గుర్తులేదు. వీడియో మాత్రం తీసి పెట్టాను. సో, ఇంకైతే మనం వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఇవాల్టి వ్లాగొచ్చి ఇంకా డైలీ రొటీన్ అనమాట. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్‌కైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ అయితే పెట్టేసాను ఫస్ట్. నెక్స్ట్ అయితే ఇవాళ ఆకుకూర పప్పయితే చేస్తున్నానండి. సో, పప్పయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆకుకూర అయితే నేనెప్పుడు కట్ చేసే వేస్తానండి. అప్పుడే మనకి తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకా ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, ఇంకా పసుపయితే వేసేసి, ఇంకా తగినంత వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. వాటర్ ఎక్కువగా పోయకూడదండి. జస్ట్ ఆకుకూర ఎంతవరకి ఉంటుందో అంత లెవెల్‌కే పోయాలి. ఇంకా ఎక్కువ వాటర్ పోసామనుకోండి, ఇంకా ఆకుకూర కుక్ అయ్యే లోపల ఎక్కువగా వాటర్ ఎక్కువ వచ్చేస్తుందనమాట పైకి. సో, వాటర్ అనేది లెవెల్‌గా చూసుకోవాలి. ఇంకా ఆకుకూర పప్పుతో పాటు పొటాటో ఫ్రై గూడా చేస్తున్నాను. ఇంకా ఆకుకూరలనేవి మనం వీక్లీలో 2 ఆర్ 3 డేస్ తినాలండి కంపల్సరీ. చాలా హెల్తీ అనమాట. సో, నేనైతే కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ అయితే ఆకుకూరైతే చేసేస్తాను. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ వంటయితే రెడీ అయిపోయిందండి. మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటుంది కదా! సో, మొత్తం షూటింగ్ ప్రాసెస్ అయితే నేను షూట్ చేయలేదు. నాకెంతవరకు వీలుందో అంతవరకైతే షూట్ చేశాననమాట. సో, ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే లంచ్ బాక్సెస్ అయితే కట్టేసాను. ఇంకా ఆలు ఫ్రై చూసారా ఎంత యమ్మీగా కనబడుతుందో. ఈ ఆలు ఫ్రై వచ్చి ఆనియన్, టమాటో వేసిన ఆలు ఫ్రై అండి. ఇంకా ఇది కాకుండా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకునేది కూడా చాలా బావుంటుందనమాట. అది పిల్లలకైతే చాలా ఇష్టం. పిల్లల కోసమయితే అలా చేస్తాను. ఇంకా మా హస్బెండ్ కోసం కాబట్టి ఇలా ఆనియన్, టమాటో అలా వేస్ట్ చేశాననమాట. సో, ఇంకా ఇక్కడైతే మజ్జిగండి. ఇంకా లంచ్‌కి మజ్జిగొచ్చి తిరగబాత మజ్జిగనమాట. సో, ఫైనల్‌గా లంచ్ బాక్స్ అయితే కట్టేసాను. నెక్స్ట్ పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళిపోయారండి. పిల్లలకి ఏం లంచ్ పెట్టానో సరిగ్గా గుర్తులేదు నాకు. సో, పిల్లల పని కూడా మార్నింగ్ అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే అన్ని వర్క్స్ అయిన తర్వాత ఇంకా బట్టలైతే ఉతికేసి బట్టలు ఆరబెట్టేసాననమాట. ఎండ చూసారా ఎలా దంచుతోందో. ఇంకా ముందర కొమ్మ కూడా విరిగిపోయింది కదా! దానివల్ల ఇంకా ఎండ అనేది ఎక్కువగా వచ్చేస్తుందనమాట. ఇంకా ఇక్కడ చూసారా బీరువా అయితే క్లీన్ చేస్తున్నానండి. కొంచెం టైం ఉంటే ఇంకా మార్నింగే వంట అయిపోయింది కదా! సో, అందుకని బీరువా క్లీన్ చేస్తున్నాను. మా పిల్లలు ఒక్కటి తీశారంటే 10 కిందేసేస్తారండి. ఇంకా చిరాకొచ్చి ఇంక అన్నీ తీసి పడేసాననమాట. మళ్ళీ సర్దుకుందాం అన్నట్టుగా. చూసారా ఎలా ఉందో పరిస్థితి. ఇంకిక్కడ చూసారా మా పిల్లలు ఇంట్లో గోడలు అన్నీ అయిపోయాయి. ఇంకా బీరువాలో కూడా స్కెచ్‌తో గీశారనమాట. చూడండి ఇలా ఉన్నారండి పిల్లలు. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూసేయండి. ఇలా అయితే సర్ది పెట్టేసానండి. ఇంకా ఇవి ఫుల్లుగా సర్ది పెట్టడానికి నాకు 1 ½ అవర్ నుండి 2 అవర్స్ దాకా పట్టింది. ఫైనల్‌గా బీరువా అంతా సర్ది పెట్టేసాననమాట. ఇప్పుడు ఏవేవి ఎక్కడ పెట్టానో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా ఇటు సైడ్ ఉన్నవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి. ఇంకా ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇంకా డైలీ యూజ్‌కి అలా కుర్తీస్ అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి పైనున్నవన్నీ కొత్త బట్టలండి. ఇంకా యూజ్ చెయ్యనే లేదు ఒక్కసారి కూడా. పిల్లల బట్టలు. ఇంకా కింద ఉన్నవి కూడా పిల్లల బట్టలే. ఇంకా పిల్లలకి 2 ర్యాక్స్‌లో పెట్టేశాను. ఇంకా ఈ కింద ర్యాక్‌లో వచ్చి ఓన్లీ నా శారీస్ అనమాట. శారీస్ అన్నీ ఒక సైడ్ అయితే సర్ది పెట్టేశాను. ఇంకా ఈ కింద ర్యాక్‌లో వచ్చేసి ఇవి స్టిచ్ చేయాల్సినవి, ఇంకా షాల్స్ అలా ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ ఐటమ్సు, ఇంకా ఫైల్స్ అనేటివి ఇంపార్టెంట్ ఫైల్స్ అలా ఉంటాయి గదా! సో, అవన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా కింద ర్యాక్‌లో ఇంకా ఆల్బమ్స్, ట్రావెల్ బ్యాగ్సు, హ్యాండ్ బ్యాగ్సు అలాంటి ఐటమ్స్ వచ్చేసి కింద ర్యాక్‌లో అయితే
పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా బీరువా అయితే ఇలా సర్దేశాననమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నెక్స్ట్ డే మ్యారేజ్‌కెళ్ళాల్సుండే. సో, ముందుగానే డ్రెసెస్ అన్నీ తీసి అరేంజ్ చేసేసుకున్నాను. మ్యారేజ్ వ్లాగ్ కూడా అప్‌లోడ్ చేసేసానండి. వెళ్లి చూసేసేయండి. ఇక్కడ మా చిన్న పాపకైతే వేరే డ్రెస్ అయితే ఎత్తిపెట్టాను గానీ, మళ్ళీ ఎందుకో నాకు నచ్చలేదండి. మ్యారేజ్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ అయితే వేశాననమాట. మీరు ముందు వ్లాగ్‌లో వెళ్ళి చూసేసేయండి. ఇంకా మనం ఏదన్నా ఫంక్షన్‌కి వెళ్ళాలన్నప్పుడు ముందు రోజే అన్నీ తీసి పక్కన ఉంచేసుకున్నామంటే టెన్షన్ లేకుండా రెడీ అవ్వొచ్చనమాట. నేనైతే ఫస్ట్ ఆ వర్కే చేస్తానండి. పీస్‌ఫుల్‌గా రెడీ అవ్వచ్చు మనమైతే తర్వాత. సో, ఇంకా ఇక్కడైతే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి అయితే వచ్చేసారు గదా! సో, పానీపూరి అయితే రెడీ చేశాననమాట ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా. సో, మా చిన్న పాప అయితే తింటోంది. ఇంకా నైటు డిన్నర్‌కొచ్చేసరికి ఆనియన్ దోస అండి. అంటే ఈ దోసకి ఆనియన్ దోస అని నేనే పేరు పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఆనియన్ దోస అంటే రవ్వ ఇంకా అలా వేస్తారు గదా! నేనైతే ఇలా చేస్తాను. ఇది రవ్వ దోస ఆనియన్ దోసనా? కాదా? అన్నది మీరే జెప్పేసేయండి. సరేనా? సో, పిండయితే మామూలు మన దోస పిండి కలిపి పెట్టేసుకున్నాను పక్కన. ఇంకా ఆనియన్ దోస కోసం ఆనియన్, ఇంకా ఎండుమిర్చి కూడా రెడీ జేసి పెట్టేసుకున్నాను. అంతలోపల చట్నీ అయితే రెడీ జేసుకుందామని చట్నీ కూడా రెడీ జేసేసానండి. ఇంకొక సైడు ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా! ఇంకా పాన్‌లో ఆయిల్ వేసేసి ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు ఇలా తిరగబాత వేసి ఆహ్, మిశ్రమాన్ని తీసి మనం ఈ పిండిలో వేసి కలిపేసుకోవాలనమాట. ఇదేనండి నా స్టైల్‌లో ఆనియన్ దోస. మరి ఇది ఆనియన్ దోసనో కాదో మీరే నాకు కింద కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. నాకైతే ఇదేనండి ఆనియన్ దోస. సో, ఒక సైడ్ పిండయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందండి. ఒరిజినల్ ఆనియన్ దోస కూడా నాకు వచ్చు కానీ నేను ఎక్కువగా ఇదే పోస్తాను. అదేంటో నాకు ఇదే అలవాటయిపోయిందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్లీ దోస విత్ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోస పిండి అయిపోయుంటే సరే ఇంకా రుబ్బుదాం అన్నట్టుగా దోస పిండికి బియ్యం కూడా నానబెట్టేసాను. ఉద్దిపప్పు తనీగా, బియ్యం తనీగా, మెంతులు తనీగా నానబెట్టేసుకుంటానండి. అందరూ ఒకటిగా నానబెడతారు గదా! కొంతమంది. సో, నేనైతే ఇలా సెపరేట్‌గా అయితే నానబెట్టేస్తాననమాట. సో, ఇంకా పిండి అయిపోతుంది అనంగానే నేను వెంటనే నానబెట్టేసి అయితే రుబ్బేస్తానండి. మా ఇంట్లో దోస పిండి లేకపోతే అస్సలు పని అవ్వదు నాకైతే. సో, పిండయితే రుబ్బేసాను. ఫస్ట్ ఉద్దిపప్పు అయితే రుబ్బి పక్కన తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి బియ్యం అయితే వేసేసి ఫైనల్‌గా పిండి రుబ్బడం అయితే అయిపోయింది. పిండి రుబ్బడం కూడా నాకు కష్టం అనిపించదు కానీ గ్రైండర్ కడగడం ఉందే నాకైతే చాలా చిరాకొచ్చేస్తుందండి. గ్రైండర్ కడగడం అంటేనే ఇంకా చిరాకొచ్చినా కూడా కడగాల్సిందే గదా! ఇంకా తప్పదు గదా! సో, ఇంకా గ్రైండర్ గూడా వెంటనే కడిగేసాననమాట. ఇంకా తర్వాత కడుక్కుందామని పక్కన పెట్టేసాననుకోండి, ఇంకా అట్లనే తర్వాత కడగడం చాలా కష్టమనమాట. సో, ఇంకా పిండి రుబ్బడం కూడా అయిపోయింది. గ్రైండర్ కూడా క్లీన్ జేసేసి, ఇంకా అవాళ డే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా ఇదొచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే శివకాశికైతే వెళ్తున్నారు. శివకాశి అంటే మన టపాకాయలకి ఫేమస్ అనమాట అక్కడ. సో, ఇంకా నెక్స్ట్ మంత్ దీపావళి కదా! సో, టపకాయలు ఆర్డర్ అయితే పెట్టేసుకుందామండి. అంటే మేము ప్రతి ఇయర్ అక్కడే ఆర్డర్ పెట్టేసుకుంటామండి. ఇంటికైతే పంపించేస్తారు వాళ్ళు. సో, మా హస్బెండ్ అయితే నైట్ బయలుదేరారనమాట. అవాళ నైటు. సో, అక్కడున్న బస్సు ఎలా ఉంది వీడియో తీసి పెట్టమంటే మా హస్బెండ్ పెట్టారు. బస్సయితే సూపర్ ఉందండి. అస్సలు స్లీపర్ కోచ్ విత్ ఏసీ ఇంకా టీవీ చూసారా? అసలు మన ఇంట్లో బెడ్ పైన పడుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఫీలే వస్తుందనమాట. సో, వీడియో తీసి పెట్టమనంగానే మా హస్బెండ్ అయితే ఇంకా వీడియో తీసి పెట్టారు. ఇంకా నన్ను గూడా తీసుకెళ్దాం అనుకున్నారు కానీ టికెట్స్ అయితే దొరకలేదంట అండి. అంత హెవీ రష్ ఉన్నారంట. సో, మా హస్బెండ్ అయితే ఇంకా నైట్ ఎక్కారు. మార్నింగ్ కల్లా దిగేశారు ఇంకా శివకాశిలో. దిగేసిన వెంటనే ఇంకా రెగ్యులర్‌గా మేము మా ఆయనైతే రెగ్యులర్‌గా ఈ షాప్‌కే వెళ్తారంట. సో, అక్కడికైతే వెళ్ళేసి ఇంకా టపకాయలనేటివి ఇంక మనకి ఏమేమి కావాలో అన్నీ ఆర్డర్ అయితే ఇచ్చేసి ప్యాక్ చేయించేశారు. ఇంకా ప్యాక్ చేయించేసి వాళ్ళైతే మనకి కొరియర్ చేసేస్తారండి అడ్రస్ ఇచ్చేసిన వెంటనే.
సో, ఇంకా ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది. ఇంకా టపాకాయలు కూడా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. మనకి అక్కడికి, ఇక్కడికి ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుందండి. సో, మనం డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకున్నామంటే చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుందనమాట. ఇంకా టపాకాయలైతే ఆర్డర్ అయితే పెట్టేసి, ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వస్తుండగా కొంచెం వెజిటబుల్సు, ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చేసారు. అవి నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే నేను యాడ్ చేస్తాను. ఇంకా మళ్ళీ నైట్ అయితే రిటర్న్ బస్ అండి ఇది. ఇంకా వెళ్ళేటప్పుడు ఉన్న బస్ కన్నా ఈ బస్ అయితే ఇంకా చాలా చాలా బావుందసలు. ఎంత బాగా మనకి కంఫర్ట్‌గా ఉంటుందంటే స్లీపర్ కోచ్. ఒక్కసారేమో వెళ్ళానండి నేనైతే. ఇంకా నైట్ అయితే ఎక్కారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా రిటర్న్ అయిపోయారనమాట. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. చాలా సింపుల్‌గానే ఉంది గదా! వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్‌ని కూడా చూసేయండి. బాయ్.